ప్రభాకర్ గారు, మీరు సీనియర్ నాయకులు, మీరు చెప్పండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు ఢిల్లీలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగాలేదని చెప్పేసి, అదేవిధంగా రాక్షస పాలన సాగుతుందని ఒక 36 మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారని చెప్పేసి ధర్నా చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రప్రథమంగా అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా నిండా దాటలేదు. మరి ఈ 36 మంది చనిపోయిన వాళ్ళు ఎవరో ఏంటో కూడా వాళ్ళ వివరాలు పూర్తిగా మరి మా రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం వాళ్ళన్నీ కూడా ప్రభుత్వం లెక్కలేసుకొని ప్రజలకు జవాబుదారీతనంగా ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో ఏ కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి అన్నీ కూడా గణాంకాలు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దేశ రాజధానిలో మరి ధర్నా చేశాడు. మరి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి? మరి దేశ రాజధాని ఢిల్లీ అని వెళ్ళి ధర్నా చేసావు. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. దాన్ని కూడా మళ్ళీ ఒక రూపం తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఈలోపే నువ్వు అసెంబ్లీలో నీకు సీటు దక్కలేదని, నీకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి కేవలం నీ ఈగోని తగ్గించుకోలేక నువ్వు పరిగెత్తుకెళ్ళి అక్కడ ధర్నా చేసావు. ఎందుకంటే అసెంబ్లీ ఎగ్గొట్టడానికే. గతంలో మీ ప్రభుత్వ హయాంలో మరి దళితుల మీద అలాగే బీసీ వర్గాల మీద అనేక దాడులు జరిగినాయి. ఉదాహరణకి డాక్టర్ సుధాకర్ కేవలం మాస్ కోసం అతను నిర్దాక్షిణ్యంగా ఒక ఎంబీబీఎస్ చదివి వృత్తిరీత్యా డాక్టర్ అయిన అతన్ని చిన్న మాట అన్నందుకు అతను నిర్దాక్షిణ్యంగా చనిపోయాడు అతను మీ వలన. ఇంకొకటి అనంతబాబు ఎమ్మెల్సీ మరి ఒక దళితుడిని చంపేస్తే మరి అతను వాడికి మరి మీరు బెయిల్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాడిని ఘనంగా స్వాగతం పలికింది మీరే. అలాగే చీరాల ప్రాంతంలో ఒక కుర్రోడు కరోనా టైంలో కరోనా మాస్క్ లేదని చెప్తే ఆ రోజు అతను కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా చనిపోతే దాని మీద ధర్నా చేయాల మీరు. అలాగే కర్నూలు ఒకటి కాదు రెండు కాదండి, అనేక ఉన్నాయి చెప్పుకుంటా పోతే. వీటన్నిటిని కూడా మీరు వదిలేసి ఏదో మాచర్లో ఒక ఎమ్మెల్యేని రౌడీజం చేసి దాదాగిరి చేసి గుండాగిరి చేసి ఎమ్మెల్యే గురించి మీరు ఇక్కడికేమో జైలుకెళ్ళి పరామర్శిస్తారు. మీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులన్నింటి గురించి కూడా ఏ రోజు కూడా ఎవరిని పరామర్శించలా. ఏదో వాళ్ళ అక్కడ రాజకీయ పరిస్థితిలో, వాతావరణ పరిస్థితిలో, భౌగోళికంగా వాడుకున్న స్నేహాన్ని బట్టి అక్కడ హత్య జరిగితే మరి అతను వైసీపీ అనుచరుడు అని చెప్పేసి అన్ని రకాల ఫోటోలు కూడా కనబడుతున్నాయి. మరి ఆ హత్యను బూచి చూపించి మీరు ఢిల్లీలో రాజధాని ప్రాంతంలో వెళ్ళి మీరు ధర్నా చేసి, అలాగే వచ్చిన నాయకులను కూడా బ్లఫ్ చేసి ఏదో వాళ్ళని ఏదో మభ్యపెట్టి తీసుకొస్తే వాళ్ళు కూడా బాధపడ్డారని మాకు తెలిసింది. వచ్చిన సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆయన కూడా బాధపడ్డారని తెలిసింది. ఈ రకంగా ప్రతిదీ కూడా మీరే అక్కడ 3 రోజులు షెడ్యూల్ పెట్టుకుని మీరు వెంటనే పారిపోయిస్తారు ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ కూడా సరిగ్గా ఉండలేకపోతారు. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. ఇక్కడ అసెంబ్లీలో పోనీ ప్రెస్ మీట్ పెట్టారు మీరు, అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లో ఎవరైతే మరి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నకి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం చేయబోతున్నారంటే ప్రణాళికలు, మీ ప్రణాళికలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మేము కూడా మా ద్వారా అని చెప్పి క్వశ్చన్లు వేస్తే ఆ క్వశ్చన్లు కూడా సమాధానం చెప్పకుండా గబగబలు వేసి నాకు టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం కూడా ఎంతవరకు సమంజసం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఎందుకంటే సీనియర్ ఆంధ్ర రాష్ట్రంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా, మరి అలాగే మన ప్రస్తుతం ఆయన వయసు రీత్యా కూడా కాకోకుండా చాలా ఎక్కువ పని గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఇవాళ ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా పేరున్న నాయకుడు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పగ్గాలు ఇచ్చారు. మరి ఆయనతో పాటు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరందరూ పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కదాన్ని జవాబుదారీతనంగా తీసుకుని మనం ప్రజలకు సమాధానం చెప్పాలి, లెక్కలు చెప్పాలి, ఏదైనా ఆచితూచి అడుగులు వేసి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పే రథసారథి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయనకి తోడుగా మరి నారా లోకేష్ గారు మరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మరి అలాగే మిగతా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం మొత్తం కూడా అదే బాటలో ప్రయాణం చేస్తూ ఇవాళ పార్టీ పరంగా, అలాగే మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి అనేవాడు కార్యకర్తలందరినీ మోసం చేశాడని చెప్పేసి నీ కార్యకర్తలు స్వయంగా నేను తిడుతున్నారు. ఇవాళ రాజకీయాల్లో
నా కార్యకర్తలు కూడా భాగస్వాములను చేసి వారికి ఏ అయితే కష్టపడ్డారో నిన్నదాకా వాళ్ళని భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రకంగా చెప్పడం కూడా కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే వాగ్దానాలు చేశారో అన్నింటినీ నెరవేర్చడానికి తీవ్రంగా కృషి చేసి నెరవేరుస్తానని ఆశిస్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఇప్పుడు కనుక చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వాటిని ఇంకా ఇంకెంత అప్పు ఉందో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతానికి నెలకొంది. ఒక్కొక్కటి తవ్వి తీస్తున్నారు. ఒక పక్కన చూస్తే సంక్షేమ పథకాలు అనేవి భారీ ఎత్తున అమలు చేయాలని చెప్పేసి ఆయన చూస్తున్నారు. ఇది సాధ్యమైద్ది అంటారా? అంటే ఏ విధంగా సాధ్యమైద్ది అంటారు? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కూబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలోని పంచాయతీ ఆఫీసులు కానీ, స్టేడియంలు కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, ఆర్ఎండ్బి ఆఫీసులు కానీ, రెవెన్యూ ఆఫీసులు కానీ మొత్తం కూడా మరి ఎవరికి తెలియకోకుండా వాటిని తనఖాలు చేసేసి భారీ మొత్తంలో అప్పులు తీసుకొచ్చేసి ఇవాళ ఏమీ తెలియదు ప్రజలు కానీ చెప్పేసి నేనేదో తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తున్నానని మభ్య పెట్టేసి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎన్ని తాకట్టు పెట్టవసరలా. మీరు ఏ అయితే ప్రభుత్వం నుంచి మద్యం ద్వారా వచ్చిన ధనం కానీ, ప్రభుత్వంలో ఏ అయితే వనరులు వచ్చే ఆదాయాలు ఉన్నాయో ఆ ఆదాయాలన్నింటినీ మీరు చూపించుకోకుండా ఆ ఆదాయాలని తప్పు మార్గంలో తప్పుదావ పట్టించి, ఎందుకంటే గణాంకాలు తీస్తున్నారు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను ఇవాళ. మరి ఇసుక కానీ, మైనింగ్ కానీ, మద్యం కానీ ఇవన్నీ కూడా ఆదాయం వనరులే. ఈ వనరులు డబ్బు ఏమైపోయిందో లెక్క చూపించుకోకుండా మీరు కేవలం ప్రభుత్వం ఏదైతే ఆస్తులు ఉన్నాయో, బిల్డింగ్లు ఉన్నాయో వాటన్నిటిని తనఖా పెట్టేసి వాళ్ళ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి చూపిస్తున్నారు. మొత్తం కలిపి మీరు ఖర్చు పెట్టింది ఎంత? 2.5 లక్షల కోట్లు. మిగతా డబ్బంతా ఏమైపోయింది? ఏ పథకాలు చేశారు? ఎక్కడ అభివృద్ధి చేశారు మీరు? మరి రాజధానికి ఏమైనా ఖర్చు పెట్టారా? రాష్ట్రంలో ఏమైనా ప్రాజెక్టులు కట్టారా? రాష్ట్రంలో ఇంకా ఏమన్నా తీసుకొచ్చింది ఉంటే మీరు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలకు మేము కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ చూపించే వ్యక్తి ప్రతిదీ కూడా చూపించి నేను చేస్తానంటున్నారు. మరి ఆయన వచ్చిన 50 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు సాధించారు. మరి విజయవాడ నగరంలో మరి మన పార్లమెంట్ సభ్యులు మరి కొత్త ఫ్లైఓవర్ ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉందో వాటన్నింటినీ సాధించుకొస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో జాతీయ రహదారులన్నింటికి అనుసంధానం చేసే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా కృషి చేస్తున్నారు. మౌలిక వసతులు ఏ రకంగా ప్రజలకు కల్పించాలని చెప్పేసి కింద స్థాయి వర్గాలు, అట్టడుగు వర్గాలకి ఆ రకంగా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బంతా ఏం చేశారో రాబోయే రోజుల్లో మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అధికారులైన వారు తేల్చాలి. ఎందుకంటే నిన్న కాక మొన్న మరి పెద్దిరెడ్డి గారి ఇలాకాలో ఫైళ్ళు దగ్ధమైపోయినాయి. కొన్ని ఫైళ్ళు ఏమో విజయవాడ ప్రాంతంలో ఎక్కడో మన తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో కాలువగట్టున పెనమలూరు నియోజకవర్గం ప్రాంతంలో కాలువగట్టున కొన్ని ఫైల్స్ దొరికినాయి. ఇదంతా ఏంటి? అధికారులు ఇంకా మేము అధికారంలో ఉన్నామని చెప్పి అధికారులు ఆ రకంగా చేస్తున్నారా? లేదంటే మీరు మీ సొంత ఇలాకాగా 30 సంవత్సరాలని చెప్పి చెప్పుకున్న మాటని ఇంకా ఏదో ఆలోచనతోటి ఉన్నారా మీరు? అవన్నీ కాదు. ఇవాళ ప్రభుత్వం మారిపోయింది, అధికారులు మారిపోయారు, నాయకులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఆధ్వర్యంలో ఇంకా మీ ఆటలు సాగమని చెప్పేసి రాబోయే రోజుల్లో మీరు ఏదైతే అన్యాయం చేశారో అవన్నీ కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రజలకు తెలియజేసే విధంగా మరి అధికారులైన వారు, నాయకులైన వారు మరి ముఖ్యంగా అసెంబ్లీలో ఒక్కొక్క చర్చ జరుగుతుంటే వాటికి సమాధానాలు చెప్పలేక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేక పారిపోతున్నాడు. ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఏం చేయాలో తెలియక నాయకత్వం లేకపోతే ఏం చేస్తారంటే 10 మంది మాత్రం మేము ఉండాలా, గోడ దూకేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.